హలో హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ల యూట్యూబ్ ఛానల్ గాయస్. ఎట్లా ఉంది గాయస్ మీ కాల వర్షం? మా కాడైతే వర్షం లేదు గాయస్. చాలా రోజులైంది వర్షం లేదు. అసలు వర్షం కావాల, ఎప్పుడు వస్తారా దేవుడా అని చూస్తున్నాము. కాకపోతే వర్షం రావడం లేదు. ఎండ అవుతుంది, మాడం అవుతుంది, చిత్రంగా గాలి విసురుతుంది. కానీ కాకపోతే మాడం అవుతుంది కానీ పోతుంది అన్నట్టు ఉంది. అస్సలు వర్షం రావడం లేదు గాయస్. మీరు ఏమంటారు? మీ ఊర్లో ఎక్కడన్నా వచ్చిందా వర్షం? కొద్దిగా కామెంట్ పెట్టండి గాయస్. ఇక్కడ బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, ఇక్కడ మన ఉత్తరాఖండ్ సైడ్, ఆ సైడ్లో అంతా ఉండే వర్షము. కాకపోతే మన కాడే లేదు. మరి మనమేం పాపం చేసామో అర్థం కాదు గాయస్. పోయినసారి అట్లే కనీసం అంటే 60 రోజులు అంటే 2 నెలలు రాలేదు గాయస్. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ అట్లా అయింది. ఇది ఎట్లా అంటే మన మే నెలలో వచ్చింది వర్షం, దబా 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 రఫ 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 వచ్చింది. మళ్ళా గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ ఈ నెలలోన ఇది కాస్త 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 అక్కడ కాస్త అక్కడ కాస్త పడింది. మళ్ళీ అది కూడా ఇంకా వచ్చిందిలే అని మనము తొందరపడి అంత ఇత్తనాలు పెట్టేసినారు. అంత ఎక్కడిదక్కడే జనాలు. కాకపోతే వర్షం రావడం లేదు. చూద్దాం, ఆ దేవునికే మరి తెలియాలి మనతో ఏముంది. అవునంటావు కదంటావు గాయస్. ఇప్పుడు 10 గింజలు పెట్టి దానికి ఇప్పుడు జిగి వచ్చింది. ఆ జిగి ఏ మందులు కొట్టాలని అర్థం కాదు. అప్పుడు ఈ జిగి చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క మందులు. అప్పుడు ఏ మందు కొట్టాలో అర్థం కావడం లేదు. ఈ వర్షం సరిగా లేదు. వాటికి అప్పుడే జిగి వచ్చింది. పత్తి చెట్లకి ఏం చేయాలో అర్థం కాదు గాయస్. మరి దానికి తెచ్చి పెట్టాలా? ఇది అక్కడి కొద్దిగా చిన్నక, ఇక్కడ కొద్దిగా చిన్నక వచ్చి అంటే ఏం చేస్తుందంటే గడ్డి మలక తప్పితే అది ఏముంది చెప్పు? గడ్డి మలక తప్పితే ఏం రాదు నాకు తెలుసు. పత్తి చెట్టుకి మంచి వర్షాలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చిన్న చెట్టు కదా, ఈ చిత్రంగా గాలి విసురుతుంది గాయస్. ఆ గాలికి నిజంగా చెప్పాలంటే మనుషులే దొబ్బుకోపోతుంది మొత్తము. అసలు చెట్టలే ఒకే పెద్ద పెద్ద చెట్లు ఇట్ల నుంచి ఇట్లా ఊగుతున్నా గాయస్. అసలు ఆ గాలి చూస్తేనే అసలు చాలా ఏమరా దేవుడా అన్నట్లు ఉంది. చెప్పాలంటే వావ్, ఏం గాలిరా. ఎక్కడ నిలబడికి చేత కాదు. పనులు ఏదైనా చేనులో చేద్దామంటే కూడా చేత కాదు. అట్లా గాలి విసురుతుంది గాయస్. మాకాడ చాలా డేంజర్గా ఉంది గాలి. ఏం చెప్పాలో అర్థం కాదు. ప్రకృతి అంతే గైస్. మనం కూడా అంతా ఎన్నో రకాల ఆలోచన చేస్తాం, ఎన్నో ఊహించుకుంటాం, ఎన్నో మంచి పనులు, ఏదో పుణ్యాలు పాపాలు అనేది ఏదన్నా పుణ్యం చేసే కదా గాయస్. నెక్స్ట్ వీడియోలో చెప్తాము. మొన్నే ఒక వీడియో చేద్దాం అనుకునేంటి కానీ చేయలేదు. అది ఏంటంటే హైదరాబాద్లోన, ఇక్కడ ఇది మన కర్నూలులోన. ఏంది గాయస్ అది? ఏం అసలు చెప్పుకుంటేనే వావ్, భయం ఉంది. ఆ సంగతి వింటేనే భయం అనిపిస్తుంది. మరి వాళ్ళు ఎట్లా చేయగలుగుతారో ఎట్లా లేదో పరమాత్మకే తెలుసు. పరమాత్మకే తెలియాలి గాయస్, మనకేం తెలియదు అనుకుంటా. అంత చండలంగా, అంత డేంజరంగా ఎట్లా ఊహించుకుంటారనేది అది ఒక్కోసారి మనకి అప్పుడే మీరే తెలుసుకోండి. అట్లా దాన్ని వింటేనే షాక్ అనిపిస్తుంది మనిషికి. అంత డేంజరంగా ఎట్లుంటుంది గాయస్. అదే గన్ పంపు కూడా పెట్టుకొని కూర్చున్నాను అప్పుడే రెడీ. ఇప్పుడు కొద్దిగా వర్షం వచ్చి తేమ ఉంటే ఏదన్నా కాస్త చెట్లకి కొడితే బాగుంటుంది. చెట్లు కూడా బాగా ఏపుగా బాగా నీట్గా పెరుగుతాయి, బాగుంటుంది ఆకు కూడా. అంటే ఇది గాలి విసురుతుంది. ఇది గాలి మందు ఈడు కొడితే ఇక్కడ మందు మన ఊర్లో కొడితే అది వేరే ఊర్లోనా లేకుంటే వేరే దేశం పోతే అట్లా ఉంటుంది. అది గన్ పంపు ఇట్ల నుంచి ఇట్లా అంటే ధూములు అది ఎక్కడ లేచిపోతుందో మనకి అర్థం కావడం లేదు. అట్లా ఉండదు పరిస్థితి. అమ్మ గాలి కాదు. ఇప్పుడు 4 గంటలకు 5 గంటలు లేచిపోదామంటే ఇప్పుడు మన వెనక కూలి మనిషి వస్తాడా చెప్పండి? ఆయన అంటాడు, అరే నేను అన్నం తినలేరా, అరే నన్ను నీళ్ళు పోసుకోలేరా, అరే నన్ను దేవుని పోలేరా, ఇంకా ఉండరా. అది ఎన్నో 1.25 లక్షలు చెప్తుంటారు. ఏదైనా పిల్లోనికి రారా, ముందు కొద్దిగా వేయాలా, నీళ్ళు మోయాలా అంటే వాళ్ళు చెప్పే సంగతులు అన్నిట్లో ఉంటాయి. లేట్ అయిపోతే గాలికి కన్ఫర్మ్ కూర్చుకొని ఇట్లా అంటే సినిమా కనబడుతుంది. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు. ఈ అనాషీట్లో మన చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది సైంటిస్టులు ఏదో ఈ సంవత్సరం చూసావా
వర్షాలు విచిత్రంగా ఉంటాయి, బాగుంటాయి, బందోబస్తు ఉంటుంది. కానీ ఉండవి అది ఇది మన రాయలసీమకి లేదు, జస్ట్ ఇట్లా తెలంగాణకి కాస్త తక్కువ, మళ్ళీ ఇట్లా పైకి పోతే కాస్త ఇది మన మహారాష్ట్రకి కూడా తక్కువ ఉంది వర్షం. ఇంకా మిగతా చోట్ల అన్నీ బాగుంది. అక్కడ మన ఇది పంజాబ్ సైడు, మన జమ్మూ కాశ్మీర్ అక్కడ ఆ సైడ్లో అక్కడ అంతా వర్షాలు ఇప్పుడు కాస్త తీసుకున్నాం, అక్కడ బాగా తీసుకున్నవి వర్షాలు. అక్కడ ఆగితే మరి మనకేం తీసుకుంటుందేమో చూడాలా. ఏం చూస్తాము ఏం లేదు గాయస్. ఆ ఇత్తనాలు పెట్టినాము, ఆ చెట్లు గింత ఉన్నాయి, అవి ఆ గాలికి ఇట్లా 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 ఊగి అవి అంతా ఆకులు అనేది మన కాలిపోయినట్లు అవుతాయి ఉండవు ఆకులు. ఏం చేయాలి ఏమన్నా అంటే ఇప్పుడు ఏమన్నా ముందు అంగడికి పోయి ఏంది ఇట్లా అయింది అనేది చెట్టు ఎట్లా అంటే దానికి ఈ డబ్బా కొట్టు, ఆ డబ్బా అయిన తర్వాత ఈ డబ్బా కొట్టు, ఈ డబ్బా అయిన తర్వాత ఆ డబ్బా కొట్టు, అదే అయిపోయిన తర్వాత ఈ ఫుడ్ అయిన తర్వాత ఆ ఫుడ్ అంటారు. ఎన్ని ఫుడ్లు వేసి కొట్టినా ఈ గాలికి ఆకు మందం అవుతుంది, వాన లేక ఎండిపోతాయి. అది గాలి కొట్టి ఏమవుతుందంటే ఉసుకు కొట్టి చెట్లు ఆటోమేటిక్గా ఎండిపోతాయి, ఆటోమేటిక్గా అవి మన చీలిపోయిన ఉన్నట్లుంటాయి. సేమ్ మన కట్ చేసినట్లుంటాయి, చింద్రబంధనంగా సేమ్ అట్లా ఉంటాయి. చాలా ఘోరంగా ఉంటాయి పై చెట్లు చూస్తే, ఎక్కడో అనిపిస్తుంది జీవం గైస్. మీకేమనిపిస్తుంది గైస్? కాస్త వాన వస్తే ఏమవుతాయంటే దాని పక్కలో మనం జంతు పట్టినా గుంటకు వాసినా కాస్త మొన్న దెబ్బతే దానికి బలం ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, మనం ఒక్క కాళ్ళ దగ్గర ఎంచేపు నిలబడతాం ఇట్లా చెప్పు, సేమ్ అట్లే ఉంటుంది దానికి కూడా. చిన్న ఏర్లు, పెద్ద గాలి అన్నప్పుడు అవి కూడా ఇంకా చెట్లు మిగులుతావో లేదన్నట్లు ఉంటుంది. పరిస్థితి ఎప్పుడు వస్తాడో దేవుడు తెలియదు. ఉంటా గాయస్, నెక్స్ట్ వీడియో చెప్తా. ఇది ఏమంటే అదేం మతికి వచ్చిండే, కాస్త మన తలకాయ పెట్టి ఆలోచించి మాట్లాడాలనిపిస్తుంది. దాని గురించి మాట్లాడదాంలే. చూసిన వాళ్ళేమో లైక్ కొట్టరు, లైక్ కొడితే వాడాడ ఎదుగుతాడో ఏమన్నా అట్లా పరిస్థితులు చాలా మంది చేస్తుంటారు. ఎవరికి కొడితే వానికే సబ్స్క్రైబ్, ఎవరికి కొడితే వానికే లైక్. కానీ అరే అబ్బా దేవుడా, ఏదన్నా ఎవడోలారా మన లెక్క వాడు కూడా రైతు పెట్టుకున్నాడని సబ్స్క్రైబ్ చేసుకునే మానవులు చాలా మంది తక్కువ అనుకుంటున్నాను. అదే నువ్వు దాంట్లో వస్తుంటారు, నన్ను అవన్నీ చెప్పకూడదులే మీకు. ఈ వీడియో మరిచి చెప్పాలంటే ఒక్కొక్కసారి ఏం రైట్లు మాట్లాడతాను. ఎందుకంటే మన బంధువులు చూస్తుంటారు, తర్వాత వేరే చోట మన అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా వేరే వాళ్ళు కానీ ఎవరైనా చూస్తుంటారని ఘోరంగా ఎక్కడ మాట్లాడబుద్ధి కావడం లేదు. లేకపోతే ఇది మర్చి మన ఏదైనా ఇది ఉంటుంది కదా గాయస్, మన ఏదైనా పండు ఉంటుంది దానికి తోలు, మన ఇది ఉంటుంది కదా అరటి పండుకి మన తోలు ఎట్లా తీసేస్తాం గాయస్, అలా ఎట్లా తీస్తామంటే అంత నీట్గా చెప్పగలను. అవన్నీ ఏం చెబుతామరా అనిపిస్తుంది ఒక్కోసారి. ఒకరి గురించి ఎందుకులే, మనకు వాందేవడ మనకి ముఖ్యం అనిపిస్తుంది ఒక్కోసారి గాయస్. మీరేమంటారు గాయస్? చూస్తారు కదా వీడియో, చూసి కాస్త అంత వింటారు కదా. విన్నప్పుడు ఏం చేయాలంటే లైక్ కొడితే వేరే వాళ్ళు చూస్తారు గాయస్ వీడియో. అంతే. ఆ యూట్యూబ్ అనేది వానికి నచ్చిందంటే నువ్వు చూస్తావా లేదని వానికి పోయి చూపిస్తుంది గాయస్, అంతే, ఏం లేదు. చూడండి, దయచేసి ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, ఏమరా బాగుందా లేదరా బచ్చా అనండి, దాంట్లో ఏముందన్న, అంతే కదా. ఉంటా గాయస్. ఎవరికి కొడతారంటే లైకులు కానీ అట్లవన్నీ చెప్తాను. ఒక యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాడు. వాడు ఎక్కడ బీహార్ ఎంపీ అనుకుంటా నాకు తెలిసి. మీరు చూసినారో లేదా, గమనించారో లేదా. వాడు ఏం లేదు, బరేమైలు ఉంటాడు, చెడ్డ వేసుకుంటాడు, అదే మన స్కానర్ పెట్టుకుని ఉంటాడు, బ్యాంక్ ఇది, ఓకేనా, పెట్టుకుని ఉంటాడు. మొత్తం టోటల్గా లైవ్ వాడు ఏం చేస్తాడంటే లైవ్ చేస్తాడు. లైవ్ ఇట్లా స్కానర్ ఇట్లా పెట్టింటాడు ఆ ముందర. ఇంకొక సెల్లులోన వీళ్ళు మనం పెట్టి కామెంట్లు కానీ మనం చేసేవి కానీ అన్నీ అది చదువుతుంటాడు, చెప్తుంటాడు. ఇట్లా స్కానింగ్ పెట్టింటాడు. ఏమిటి మన యూట్యూబ్ దానికి మన కెమెరాకి అయిపోయి దాన్ని నొక్కేది ₹1 వేస్తే. ఎవరు వేసినారు? ఆనంద్. వావ్, సూపర్, మంచోడు. రమేష్ ₹5 వేసినాడు. వావ్. నారాజు వేసినాడు ₹2. సూపర్. అట్లా సపోర్ట్లు కొట్టే నా కొడుకులకి
డబ్బులు వేస్తుంటారు, లైకులు కొడుతుంటారు, చూస్తుంటారు వీడియోలు. ఏదన్నా కష్టజీవిలో మనము రైతుల్లో కనీసం అంటే నా ఇట్లా రైతుని నిజంగా చెప్పాలంటే పైకి పంపించాలి మీరు. నా ఇట్లా టాలెంట్ ఉన్నోడిని. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ లైక్ కొడితేనే పోవాలని చూస్తాను. కానీ ఏం లేదా మనకి ఏమాడ మనం ఏం చేసేదే ఏమైనా సంపాదించి ఏమైనా పెడదామని కాదు. ఏదైనా మన ఊరికి కానీ మన దేశానికి కానీ మన తోచిన సాయం చేద్దామని అనిపిస్తుంటుంది. అందుకోసమే నేను పెట్టినాను. ఏదన్నా నాకు విషయాలు ఎవరికైనా చెప్పుదామా అనిపిస్తుంటుంది. ఎవరికైనా ఏడైనా అన్యాయం జరిగినప్పుడు కొద్దిగా మాట్లాడాలనిపిస్తుంటుంది. మనస్తత్వం ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో చెప్తుంటాను, మాట్లాడుతుంటే చూస్తుంటాను మన వ్యవసాయం గురించి కానీ అది ఇది కాస్త ఏదైనా అంటే షార్ట్ పెట్టినప్పుడు కొద్దిగా గమ్మతో, అంతేగాని పెద్దగా ఏం లేదన్న. ఉంటా గాయస్.